అత్తమ్మ టీవీలో ఈరోజు వంకాయ పకోడీ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన ఈ కూర తయారీకి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కేజీ, పకోడీలు పావు కేజీ, కొత్తిమీర 3 రెమ్మలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ఉప్పు కలిపిన నీళ్ళల్లో క్యూబ్స్ లాగా కట్ చేసి నానబెట్టుకోవాలి. పకోడీలు సిద్ధంగా పెట్టుకోండి. పకోడీలు తయారీ నా వీడియో చూడండి. ఇలా తయారు చేసుకున్న పకోడీలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. లేదా ఎప్పుడైనా పకోడీలు ఎక్స్ట్రా మిగిలిపోతే ఈ కూర వండుకోవచ్చు. ఇప్పుడు బాండి పెట్టి నూనె వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు 2 నిమిషాలు వేయించండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు నానబెట్టుకున్న వంకాయ ముక్కలు వేయండి. ఉప్పు నీటిలో నానబెడితే కలర్ మారకుండా ఉంటాయి. వెంటనే ఉప్పు వేయండి. ఇలా చేస్తే కూడా నల్లబడకుండా వంకాయలు ఉంటాయి. వంకాయ కూర ఎప్పుడు చేసుకున్నా వెంటనే సాల్ట్ వేయాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. మూత తీస్తే ఈ విధంగా వంకాయ ముక్కలు మెత్తబడతాయి. ఇలా మెత్తబడిన తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. టమాటా పుల్లదనం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే టమాటా లేకుండా ఈ కూర వండుకోవచ్చు. 2 నిమిషాలు వేయించి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీస్తే ఈ విధంగా మగ్గుతూ ఉంటుంది. అందులో కారం వేయండి, ధనియాల పొడి వేయండి, గరం మసాలా వేయండి, అలాగే జీలకర్ర పొడి వేయండి. ఇవన్నీ వేసి కలియబెట్టాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పకోడీలు వేయండి. వేసి బాగా కలియబెట్టాలి. 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు. పకోడీలు మెత్తబడడానికి సరిపడినన్ని వాటర్ వేస్తే సరిపోతుంది. మూత పెట్టి 5 నిమిషాలు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. చూసారు కదా, కూర బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అందులో కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి ఒకసారి కలయబెట్టి పకోడీలు మెత్తబడినాయో లేదో చూస్తే కూర అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా కూరని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన డిఫరెంట్ వెరైటీ కాంబినేషన్ వంకాయ పకోడీ కూర రెడీ అయింది. దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. పకోడీలు ముందుగా చేసి వేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు పకోడీలు వేసుకొని ఈ కూర తయారు చేసుకోండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.